స్కూళ్ళకి నాడు నేడు పేరుతో రంగులు, అందుట్లో అవినీతి, పేదలకి 25 లక్షల ఇళ్లు కట్టిస్తా అని చెప్పి సెంటు భూమి ఇల్లు తీసుకుని ఆ పొలాలు తీసుకోవడంలో కూడా పొలాల రేట్లు పెంచి దాదాపు మాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం 7 నుంచి 8 వేల కోట్ల అవినీతి భూసేకరణలో జరిగింది. తర్వాత వాటిని లేఅవుట్లు వేయటానికి, మట్టి పోయటానికి జరిగిన అవినీతి అసలు లెక్కేలేదు. కొన్ని చోట్ల పోయకుండానే బిల్స్ తీసుకున్నారు. అసలు అవినీతికి అంతం ఇదిగో ఇంత ఉందని మనకు తెలిస్తే అది మొదలు పెడతాం. మనం చేలో కలుపు తీయాలంటే గట్టు మొదలు పెట్టి ఆ గట్టుకు వెళ్తాం. అవతల గట్టుగా లేదంటే ఎక్కడికి వెళ్తాం, ఎంత కలుపు పిగుతాం. అది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. లిక్కర్లో భయంకరమైన అవినీతి, అలాగే ఇసుకలో అవినీతి. ఈయన అవినీతి చేయని రంగం అంటూ లేదు. ఈ డబ్బులు అప్పు తెచ్చి ప్రజలకు ఇచ్చాడంటే నిజంగా ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచి ఉంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కానీ ఏం చేశాడు ఈయన? అవసరం లేని కొనుగోళ్లు, అవసరం లేని ఖర్చులు, అవినీతికి ఆస్కారం వచ్చే ఖర్చు మాత్రం ఆయన పెట్టడం జరిగింది. అంటే అందులో మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేలకి, వైసీపీ నాయకులకి వాటాలు, అవసరం లేని స్కీములు, అందుట్లో వాటాలు, పిల్లలకి ఇచ్చే చిక్కీల్లో కూడా కమిషన్ కక్కుతుపడి ఆ చిక్కీలు పనికిరాని విధంగా కొనుగోలు చేసి స్కూళ్ళకి పంచడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, దాన్ని లెక్క తేల్చడం కూడా ఒక సమస్య. ఇవాళ రాష్ట్రానికి అప్పు ఎంత ఉందనేది లెక్క తేలింది. ఆ అప్పు తీర్చే మార్గాలు ఎలాగనేది ఇవాళ మేధోమథనం జరుగుతుంది.